సాయి తల్లి ముద్దు బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనం. ప్రభు కోవల కంఠం నుండి జాలువాడే పద్యరాసులు అతి రుచకరములు, విందు భోజనములు, సమయానికి తగు రీతి సులభంగాను క్లిష్టంగాను అనేక విధములుగా కూడిన భావములతో మనకు వినిపిస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా స్వామి ఎప్పుడు భక్తిని గురించి చాలా ఎక్కువగా వివరిస్తూ ఉంటారు. ఈ యొక్క భక్తి అనేది ఆధ్యాత్మిక సాధనకు చక్కని సోపానం అన్నమాట. ఈ చక్కని సోపానంలో ఒక మెట్టు మనం ఎక్కామంటే మిగతా మెట్లు మనకు తెలియకుండానే మనలను భగవంతుని సన్నిధిలోనికి తీసుకొని కాబట్టి భక్తి మానవుడికి చాలా విశిష్టమైనది అంటూ ప్రభు చక్కని పద్యాన్ని అందించారు. భక్తి రసానంద పారవశ్యము చేత భవబంధభూతములు వదిలిపోవా మోక్షాభిమానము మొలకలెత్తు. మోక్షాభిమానము మొలకలెత్తినంతనే జ్ఞానోదయ ప్రాప్తి కలుగు వెంటనే. జ్ఞానోదయ ప్రాప్తి కలిగిన వెంటనే తన్ను తానెరిగి తత్వమబ్బు జగమ మాయమైపోవచ్చు నిగమ విడుతూ నిత్య సౌభాగ్య రూపము నిలుచుగాది. ఇంతకన్నను వేరెత్తి ఎరుకపడుతూ సాధు సజ్జన గుణగణిలో సభ్యులాగా భక్తి రసానంద పారవస్యము చేత భవబంధభూతముల్ వదలిపోవు మోక్షాభిమానంబు మొలకెత్తినంతనే జ్ఞానోదయ ప్రాప్తి కలుగు వెంటనే. జ్ఞానోదయ ప్రాప్తి కలిగిన వెంటనే తన్ను తానెరిగడి తత్వమబ్బు జగము మాయమైపోవుచో నిగమ వినుతు నిత్య సౌభాగ్య రూపంబు నిలుచుగాదే. ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరుతు సాధు సజ్జన గుణగణ్యులో సభ్యులారా అని స్వామి ఆ యొక్క భక్తిని గురించి వివరిస్తుంటే మా హృదయములు పరవశంతో నిండిపోయింది. దీని యొక్క తాత్పర్యం ఏమిటి అని మనం యోచించినప్పుడు భూతములు వీడిపోతాయి ఎప్పుడు భక్తి మనలో ప్రవేశించినప్పుడు. ఈ భూతములు ఊడిపోగానే మోక్షం మొలకెత్తుతుంది. తదుపరి మనలో జ్ఞానం ప్రకాశిస్తుంది. జ్ఞానం చేత తన్ను తాను ఎరిగే అవకాశం మనకు చిక్కుతుంది. తదుపరి జగమే మాయమై నిత్య కళ్యాణ కమనీయుని సుందర రూపాన్ని మన హృదయంలోకి ప్రతిష్టమైపోతుంది అని ప్రభు ఈ భక్తులు ఎలా ఒక్కొక్క మెటిగా స్టెప్ బై స్టెప్ అన్నమాట స్వామి మనకు వివరిస్తూ ఉంటే ఇది ఎంత చక్కగా సులభంగా మనను భగవంతుని యొక్క సన్నిధికి తీసుకెళ్తున్నదో చెప్తుంటే నిజంగా ఎంతో ఆనందం అనిపించింది. మన హృదయంలో స్థిరస్థాయిగా ఈ యొక్క భక్తి నిలిచిపోవటం ఎంతైనా శ్లాఘనీయమంటే ఉన్నతోత్తమైనటువంటి సాక్షాత్కారంలో లయింప చేస్తుంది భక్తి అని ప్రభు సెలవిస్తుంటే ఆనందంతో ఊగిసలాడిపోయాం.